హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ప్రోటీన్ పుష్కలంగా ఉండే మిల్ మేకర్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లోకి వాటర్ వేసి, వాటర్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. ఆ వేడికి మిల్ మేకర్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఇదిగోండి, మిల్ మేకర్ మొత్తం ఈ విధంగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి మనము సపరేట్ చేసుకోవాలి. మిల్ మేకర్ని ఒక స్టైనర్ తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలండి. వాటర్ మొత్తం ఇలా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత ఉప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పెరుగు అంతా ఈ మిల్ మేకర్కి పట్టే విధంగా కలిపేసేసుకోవాలి. ఇటువంటి విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా కోసం మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, లవంగాలు, ఇలాయచీ, 1/2 స్పూన్ జీరా, 2 స్పూన్స్ కొబ్బరి పొడిని కూడా అందులోనే వేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులోకి 1/2 స్పూన్ షాజీరా, కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కసూరి మేతిని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలా అయితే ఉంది కదండి, మిక్సీకి వేసాం కదా, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిల్ మేకర్ని అయితే కలుపుకున్నాం కదా, అది కూడా వేసేసి నేనైతే 1/2 కప్పు పచ్చి బఠానీలను తీసుకున్నానండి. పచ్చి బఠానీ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కర్రీ మామూలుగా అయినా కూడా బాగుంటుంది. తగినంత వాటర్ అనేది పోసేసి 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమే అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలాను అయితే వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి వేసేసి. గార్నిషింగ్కి కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.